న్యూస్ ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయం వద్ద భవన నిర్మాణ కాంక్రీట్ మిల్లర్లు ధర్నా చేశారు. మిల్లర్ల వాహనాలకు చలానాలు వేస్తున్నారంటూ ఆందోళనకు దిగారు. న్యాయం చేయాలంటూ ఆర్టీఏ కమిషనర్ ఆఫీసులోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. ఖైరతాబాద్ లోని ఆర్టీఏ ప్రధాన కార్యాలయం ముందు కాంక్రీట్ మిల్లర్ల అసోసియేషన్ ప్రతినిధులు ఆందోళన దిగారు. ఇటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వందలాది మంది కాంక్రీట్ మిల్లర్ల అసోసియేషన్ వారందరూ కూడా ఇక్కడ నిరసన కార్యక్రమం చేపట్టినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇటు చలానాల పేరుతో మిల్లర్లకు ఇష్టానుసారంగా ఏదైతే ఫైన్లు వేస్తున్నారంటూ కూడా ప్రధానంగా వారు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. సో ఆర్టీఏ అధికారులు రోడ్ల మీదకు మిల్లర్లు తీసుకొస్తే దాదాపు 20,000, 30,000 పెనాల్టీలు వేస్తున్నారంటూ ప్రధానంగా వారు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆర్టీఏ కమిషనర్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున చేరుకుని నిరసన చేపట్టినటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తున్నాము. ఇక్కడ మొత్తం కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మిల్లర్ల అసోసియేషన్ ప్రతినిధులందరూ కూడా ఇక్కడ చేరుకున్నారు. సో వీరంతా కాంక్రీట్, సో ఇళ్లకు అవసరమైనటువంటి కాంక్రీట్ మిల్లర్ల అసోసియేషన్ ప్రతినిధులు వీళ్ళంతా కూడా. సో ప్రధానంగా వీరి డిమాండ్ ఏంటి, వీళ్ళు ఏం చెప్పదలుచుకున్నారు ఏంటని కూడా అడుగుతాము, తెలుసుకుందాము. చెప్పండి, ఈరోజు ప్రధానంగా మీరు ఇంత పెద్ద ఎత్తున ఆందోళన చేయడం వెనుక ఉద్దేశం ఏంటి? ఆర్టీఏ అధికారులు ఏమి ఇబ్బందులు పెడుతున్నారు మీకు? మేము మహబూబ్నగర్ జిల్లా నుంచి వలస వచ్చి దాదాపు 40-50 ఏళ్ళ నుంచి హైదరాబాద్ నగరాన్ని నమ్ముకొని జీవిస్తున్నాము. భవనాలు కట్టేటప్పుడు మేము అవసరమైంది. ఇప్పుడు భవనాలు పెరిగేసరికి అధికారులు అందులో కూర్చునేసరికి మా అవసరం లేకుండా పోయింది. అడ్డగోలుగా అక్రమ చలానాలు వేస్తున్నారు. ఇప్పటి వరకు లేని కొత్త రూల్స్, ఎక్స్ట్రా ప్రొజెక్షన్ అంటూ మిల్లర్లకు టోషన్ తగిలించారంటే 10,000, 15,000 రూపాయలు చలానా వేస్తుండ్రు. అంత కింది స్థాయి సిబ్బంది అయితే అడ్డగోలుగా 20,000 నుంచి 30,000 రూపాయలు అక్రమంగా వసూలు చేస్తున్నారు. గతంలోనే పొన్నం ప్రభాకర్ గారికి, మినిస్టర్ గారికి, అదేవిధంగా మన వాకిడి శ్రీహరి గారికి, కమిషనర్ ఎల్లంబర్తి గారికి, అంతకుముందు సురేంద్ర మోహన్ గారికి రిప్రజెంటేషన్స్ ఇస్తే 6 నెలలలోపు మీ సమస్య పరిష్కరిస్తాం, మీరందరూ ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు, మీరు కార్మికులు, మీ బతుకుతారు, మేము చూసుకుంటామని చెప్పిన వాళ్ళు 6 నెలల నుంచి ఇప్పటి వరకు మమ్మల్ని ఎక్కడ కూడా దగ్గరికి రానివ్వలేదు, ఎక్కడ అపాయింట్మెంట్లు ఇవ్వలేదు. ప్రతిరోజు 20 నుంచి 25 చలాన్లు అంటూ అడ్డగోలుగా అక్రమ వసూలకు పాల్పడుతున్నారు. ఇలాంటి స్లిప్పులు ఇస్తున్నారు. ఇది ఇలాంటి మొబైల్ స్క్వాడ్ అని చెప్పి పెట్టి అటాచ్మెంట్ అని చెప్పి చూపిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది కాంక్రీట్ మిల్లర్లు ఉంటారు? ఎంతమంది మంది? 1,00,000 మంది కార్మికులు కేవలం హైదరాబాద్ జిల్లాలోనే ఈ మిల్లర్లపై ఆధారపడి బతుకుతున్నారు. సెంట్రింగ్ యూనియన్, భవన నిర్మాణ రంగాల యూనియన్లు అన్ని కూడా ఈరోజు కలిసి రాబోతున్నాయి. ఇంకా రావాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. 1,00,000 మందిని ఈరోజు ఇక్కడికి హైదరాబాద్ ఆర్టీఓ కమిషనర్ గారి దగ్గరికి రమ్మన్నాము. మేము మిల్లర్లు వదిలిపెట్టడానికి సిద్ధం, మా బతుకు తెరువు చూపించామని చెప్పి అడుగుతున్నాం. మేము సంపాదించేది రోజు 10,000 సంపాదిస్తే 11,000 చాలాను రాస్తున్నారు. అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఉదయం 4 గంటల నుంచి లేచి నైట్ 9-10 అయినా కూడా ఎవరు ఎక్కడ చాలాను రాస్తారు. రోజు కష్టకాలంతో బతుకుతున్నాం కాబట్టి భయాందోళనతో పని చేసుకోవాల్సి వస్తుంది. మా డిమాండ్లు నెరవేరేంత వరకు ఇదే నిరసన చెప్తాము. ఒకవేళ మా డిమాండ్లు నెరవేరకపోతే అసెంబ్లీ దగ్గరికి ట్రాక్టర్లు మిల్లాలు తీసుకొచ్చి పెద్ద ఎత్తున ధర్నాకు పూనుకుంటామని చెప్పడం జరుగుతుంది. చలానాలు వేయడంతో తాము రోడ్డు మీద పడుతున్నాము, వెంటనే తమను ఆదుకోవాలంటూ కూడా ప్రధానంగా వారు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ప్రస్తుతం మనము ఏదైతే ఆర్టీఏ కార్యాలయం దగ్గర ఉన్నామో దాదాపు వందలాదిగా ఇక్కడ చేరుకుంటున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. ఓవరాల్గా మనము చూసుకుంటే మాత్రమే ఇటు ఖైరతాబాద్ కమిషనర్ ఆర్టీఏ కార్యాలయం దగ్గర మాత్రం ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుని దాదాపు వేల సంఖ్యలో ఇక్కడ భవన నిర్మాణానికి సంబంధించినటువంటి కాంక్రీట్ మిల్లర్ల ప్రతినిధులు పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకుని నిరసన కార్యక్రమం చేపడుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. జర్నలిస్ట్ శ్యామ్తో నుమాన్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయం నుంచి.